Trading, over trading. I don't like it. I avoid. But over trading likes me. I can't avoid. Just for fun, man. ఇదే పరిస్థితి. ఓకే, మన బిగినర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. మనలో చాలామంది బిగినర్స్ పాపం వాళ్ళు ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వరు. స్టార్టింగ్లో దిగిన తర్వాత సొంతగా ట్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, సొంతగానే ప్రాఫిట్లో కొడతారు, మార్నింగ్ ఖతర్నాక్ ప్రాఫిట్లో కొడతారు. ఓకే, ఎవరి సాయం లేకుండా కూడా ఖతర్నాక్ ప్రాఫిట్లో కొడతారు ఫస్ట్ హాఫ్. కానీ ఈవినింగ్ వచ్చేసరికి అకౌంట్ రెడ్లోకి వెళ్ళిపోతుంది. అట్లా కొన్ని రోజులు గడిచి పూర్తిగా అకౌంట్ అనేది బ్రోకరేజ్కి వెళ్ళిపోతుంది. మళ్ళా కొత్తగా అకౌంట్లో డబ్బులు అనేది వేసుకుంటారు, మళ్ళా స్టార్ట్ చేస్తారు, తగ్గించుకుందామని చెప్పేసి అనుకుంటారు, కానీ తగ్గదు. ఇది మేజర్గా ఓవర్ ట్రేడింగ్ అనేది ఆప్షన్ బయింగ్లో మాత్రమే డెవలప్ అవుతుంది, ఆప్షన్ సెల్లింగ్లో కాదు. లాస్ అయితే తక్కువ, కాబట్టి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. అన్లిమిటెడ్ అనే ఉద్దేశంతో పటాపటా ఎంట్రీలను తీసుకుంటూ ఆ చిన్న ప్రాఫిట్ మొత్తం బ్రోకరేజ్కే పెట్టేస్తాం. ఓకే, చాలా మంది ఉంటారు మార్నింగ్ మంచిగా ప్రాఫిట్ కొడతారు. ఓకే, 10,000, 20,000, 30,000 క్యాపిటల్ తోటి మార్నింగ్ మంచిగా ఒక ఎగ్జాంపుల్ ఒక 10,000 ప్రాఫిట్ అనేది కొట్టినట్టు చాలా మంది కొడుతారు. మంచిగా ట్రేడ్ చేస్తారు కదా, ట్రేడ్ చేస్తారు. మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ని ఈవినింగ్ వరకు అలా లాస్లోకి కన్వర్ట్ చేసుకుంటారు. ఇది ఒక్కటి తగ్గిస్తే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది గ్రో అవుతుంది. చాలామంది రిటైల్ ట్రేడర్స్లో చాలామంది ఇదే విధంగా చేస్తారు. ఈ ఓవర్ ట్రేడింగ్ వల్లనే అకౌంట్ అనేది గ్రో కాదు. మార్నింగ్ ఒక 10,000 ప్రాఫిట్ కొట్టిందని చెప్పేసి అనుకుంటాడు, సైలెంట్ ఊకుంటాడా? ఊకోడు. ఏం చేస్తాడు? ఇంకొక ట్రేడ్ తీసుకుంటా అని చెప్పేసి ఇంకొక ట్రేడ్ తీసుకుంటాడు. అది కనుక లాస్లో పోయింది, ఎంత ఒక 2,500 లాస్లో పోయింది, ఎగ్జిట్ కొట్టేస్తాడు, మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకుంటాడు. 2,500 లాస్ అయింది కదా, ఇది మళ్ళీ 0 పడ్డా అంటే నా 10,000 నాకు వచ్చేస్తే ఎగ్జిట్ కొట్టేస్తా అని చెప్పేసి అనుకుంటాడు. ఇట్లాంటి అన్ని సందర్భాల్లో మనకి ఈ విధంగా కాదు కదా. ఏమవుతుంది, మన లెవెల్ నుంచి అట్నే కిందికి వెళ్ళిపోయింది అనుకో, ఇంకొక 2,500 లాస్ అయింది. తర్వాత ఏమనిపిస్తుంది, అది కూడా ఎగ్జిట్ కొట్టేసి మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుంటాడు. మళ్ళా అంటే 10,000లోకి వెళ్ళి 5,000 ఎగిరిపోయింది, ఇంకొక 5,000 ఉంది. ఆ 5,000 కూడా ఎగరొట్టే స్టేజ్కి తీసుకుపోతాడు ఓవర్ ట్రేడింగ్ చేసి. మంచిగా మార్నింగ్ పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉన్నదాన్ని రెడ్లోకి తీసుకుపోయి తెలంగాణ నిద్ర పట్టకుండా అన్నం తినకుండా రగ్గు కప్పుకొని పండుకుంటాడు ఏడ్చుకుంటా. ఓకే, నాకు ఏడుపు వస్తుందిరా. లాస్ అయినప్పుడు లాస్ అవుతాడు, ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ కూడా పోగొట్టుకుంటాడు ఓవర్ ట్రేడింగ్ చేసి. దీని వల్లనే మేజర్ ప్రాబ్లం, దీని వల్లనే ఓకే డిసిప్లిన్ అనేది బ్రేక్ అయిపోతుంది. మరి ఈ ఓవర్ ట్రేడింగ్ ప్రాబ్లం అనేది ఆప్షన్ సెల్లింగ్లో ఉంటుందా బ్రదర్ అంటే ఉండదు. ఎందుకు ఉన్నదన్నంటే, నువ్వు ఆప్షన్ ఒక లాట్ సెల్ చేయడానికే నీకు 1,00,000 చిల్లర కావాలి, ప్లస్ ప్రైజ్ను యావరేజ్ చేద్దామన్నా ఇంకొక 1,00,000 కావాలి. ఈ డబ్బు ఆల్మోస్ట్ ఎవరి దగ్గర ఉండేది, ఒకవేళ ఉన్నా కానీ భయం అవుతుంది, పెద్ద అమౌంట్ కాబట్టి దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తక్కువ క్వాంటిటీలో తక్కువ లాట్లతో తక్కువ ట్రేడ్లు చేయాలని చెప్పేసి మైండ్లో ఆటోమేటిక్గా డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఆప్షన్ బయింగ్లో అయితే కాదు. ఎందుకంటే 1,000 రూపాయలు ఉన్నా ట్రేడ్ చేయొచ్చు, 2,000 ఉన్నా ట్రేడ్ చేయొచ్చు, పోతే 2,000 వస్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఈ అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనే ఒక్క ఉద్దేశంతో ఇన్ని కథలు అనేది జరుగుతాయి. ట్రేడ్ తీసుకున్న తర్వాత అది లాస్ట్లోకి వచ్చిందనుకో, మళ్ళీ ఏం చేస్తాడు, బ్యాకప్ మనీ తోటి ఆప్షన్ బయింగ్లో యావరేజ్ చేస్తాడు, కొంచెం మూమెంట్ అయితే ఎగ్జిట్ కొట్టేద్దాం అని చెప్పేసి. మరి ఆప్షన్ సెల్లింగ్లో యావరేజ్ చేయగలుగుతాడా? చేయలేడు. చేద్దామన్నా ఇంకొక 1,00,000 రూపాయలు కావాలి. కాబట్టి ఆటోమేటిక్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది, భయం అనేది స్టార్ట్ అవుతుంది. పెద్ద అమౌంట్ను ఒకటేసారి చూసేసరికి భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లా భయం అనేది మనిషికి ఉండదు. దీన్ని ఉండకపోవడం వల్ల ఏం చేస్తాడు, లాస్ట్లకు పోయిన ప్రైజ్ను యావరేజ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్లు తీసుకోవడం, రివెంజ్ ట్రేడింగ్, ఎమోషన్స్ కంట్రోల్ లేకుండా ఉండడం అనేది ఆప్షన్ బయింగ్లో మాత్రమే జరుగుతుంది. ఓకే, ఆప్షన్ సెల్లింగ్లో జరగదు. ఇదే రిపీట్ అవుతా ఉంటుంది. మరి ఈ ఓవర్ ట్రేడింగ్ నుంచి మేము తప్పించుకోవాలనుకుంటున్నాం బ్రదర్, నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒక వ్యక్తి ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు. ఓకే, ఏమని పెట్టిండంటే, అన్న ఈ ఓవర్ ట్రేడింగ్ మొత్తం నా ప్రాఫిట్ను తినేస్తుంది, మార్నింగ్ నేను మంచిగా ప్రాఫిట్లు ఉంటున్నా, ఈవినింగ్ వచ్చేసరికి రెడ్ల కన్వర్ట్ అయింది, ఎప్పుడన్నా ఇట్లా నా అకౌంట్ గ్రో అయ్యేది,
ఈ మిస్టేక్ దీన్ని ఎట్లా నేను కంట్రోల్ చేసుకోవాలని నాతో అయితే లేదు, నాకు కొంచెం సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు మరి ఇలాంటి ప్రాబ్లం ఎవరెవరికైతే ఉందో ఆల్మోస్ట్ బిగినర్స్కి అందరికి ఉంటుంది. నేను ఇప్పుడు కొన్ని 3 విషయాలు అనేది చెప్తా, అవి మైండ్లోకి తీసుకుని కనుక మీరు ట్రేడింగ్ కనుక చేస్తే ఈ ఓవర్ ట్రేడింగ్ నుంచి తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మరి ఈ ఓవర్ ట్రేడింగ్ అయ్యేది మెయిన్గా మనకు డిసిప్లిన్ లేకపోవడం వల్ల. ఓకే, మెయిన్గా ఈ డిసిప్లిన్ దేనితోటి బ్రేక్ అవుతుంది? అత్యాశ. ఈ అత్యాశ వల్లనే డిసిప్లిన్ అనేది బ్రేక్ అవుతుంది. ఒకటే రోజుల కోటేశ్వరుడు కావాలని చెప్పేసి ధన ట్రేడ్ తీసుకుని కోటేశ్వరుడు కావాలని చెప్పేసి అత్యాశ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి ఈ ట్రేడింగ్లో. ఎందుకనే ఈ అత్యాశ పెరుగుతుంది అంటే కళ్ళ ముందట లక్షల డబ్బు అనేది కనబడుతుంది మనకు. స్టాక్ మార్కెట్లో సముద్రంలో చేపలు ఎట్లుంటాయో పట్టిన కావాలి అర్థం ఉంటాయి పొడవై. సేమ్ ఎగ్జాక్ట్లీ లక్షల కోట్ల వ్యాపారం జరిగే ఏరియా కదా మన స్టాక్ మార్కెట్. కాబట్టి ఏమనిపిస్తుంది అంటే ఇంకొంచెం సేపు ఇంకొన్ని లాట్లు ఎక్కువ తీసుకుంటే నేను ఇంకా తొందరగా ప్రాఫిట్ కూడా. ఓకే, డైలీ ఇంకొక 10 ట్రేడ్లు ఎక్కువ చేస్తే నేను ప్రాఫిట్ కూడా. ఏది ఎత్తాడు? ప్రాఫిట్లో ఉన్న రోజు ఆయనకి వచ్చిన ప్రాఫిట్ మొత్తం బ్రోకరేజ్కే పోతుంది, అట్లా ట్రేడ్ చేస్తుంది. లాస్ అయిన రోజు లాస్ వెళ్ళిపోతుంది, ప్లస్ బ్రోకరేజ్ పోతుంది, ప్లస్ ట్యాక్స్. ప్రాఫిట్ వచ్చిన రోజు 0 ప్రాఫిట్ పోయి, లాస్ వచ్చిన రోజు లాస్లోకి వెళ్ళిపోతే అకౌంట్ ఎప్పుడు గ్రో అవుతుంది. మారాలి కదా, రైట్. ఈ అత్యాశం అనేది ఫస్ట్ మైండ్లోకి వెళ్ళనేది తీసేయాలి మనం ట్రేడింగ్లోకి దిగినప్పుడు. దీని గురించి ఆల్రెడీ మీకు నేను చెప్పిన. రైట్, మనం ఫాలో కావాల్సిన మొట్టమొదటి రూల్ ఎందుకు కదంటే మార్నింగ్ ఏదైతే ప్రాఫిట్ అనేది కొడుతున్నావో కొట్టిన ప్రాఫిట్, ఎగ్జాంపుల్ ఒక 10,000 కొట్టినాం అనుకున్నాం. ఓకే, 10,000 ప్రాఫిట్ కొట్టినాం, ఎంతో 1,00,000 క్యాపిటల్ ఏముంది, 10,000 ప్రాఫిట్ అనేది తీసినాం. రైట్, అంతా మంచిగా ఉంది. అయితే మనకు చేతులకు గులగుల పెడుతుంది కదా, గులగుల పెడితే ఏమవుతుంది? ట్రేడ్లు తీసుకోకపోతే అవుతుంది, తొందరగా కోటేశ్వరుడు కావాలని చెప్పేసి మైండ్ అనేది చెప్తుంది. మైండ్ ఏం చెప్తుంది? చేతికి చెప్తుంది. చేతి ఏం చెప్తుంది? బటన్లు టక్క ఒత్తుతూ ఉంటుంది, ఈ ట్రేడ్లు అనేది తీసుకుంటా ఉంటుంది. మనకు వచ్చిన ప్రాఫిట్ని కూడా రెడ్డింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అయితే ఏం చేయాలి బ్రదర్ మనం అంటే ఈ వచ్చిన ప్రాఫిట్ను బాగా మైండ్లోకి తీసుకోవాలి. 10,000 రూపాయలు నా చేతిలో ఉన్నాయి. ఓకే, 500 లోట్లు కానీ 500 లోట్లు ఉంటాయి కదా, 500 లోట్లు 20 లోట్లు నా చేతిలో ఉన్నాయి, దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం అనేది మైండ్లోకి రావాలి. కానీ మనకు ఇంకొక ఆపర్చునిటీ అనేది కనిపిస్తుంది, ఇంకో ట్రేడ్లా దొరకచ్చు, ఇంకొంచెం ప్రాఫిట్ దొరకచ్చు అని చెప్పేసి అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఈ 10,000 ప్రాఫిట్ కొట్టినాం కదా, ఇది 100% అంతే కదా, దీన్ని ఏం చేయాలి బ్రదర్ అంటే 75% నేను ఇంటికి కొంటపోతాను చెప్పేసి అనుకోవాలి. ఓకే, 25% మాత్రమే రిస్క్ చేసి ఇంకొక ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. అది సక్సెస్ అయితే దాంట్లో వచ్చిన ప్రాఫిట్లో 75% మళ్ళీ పక్క పెట్టేస్తా, 25% స్టాప్ లాస్ పెట్టుకుని ఇంకో 3వ ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ పద్ధతి కనుక ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఈ 100%లో ఏం చేసినాం? 75% ఇంటికి తీసుకోవడం అంటే 7,500 పక్క పెట్టేసినాం. ఇంకెంత మిగులుతుంది? 2,500. 2,500 తోటి రిస్క్ వేసి ట్రేడింగ్ చేయాలి. పొరపాటున ఈ 2,500 వెళ్ళిపోయినాయి ఆ ట్రేడ్లా, ఆ రోజుకు ట్రేడ్ అనేది క్లోజ్. 7,500 ఇంటికి పట్టకపో, అంతే. ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. రెండోది ఏంటి బ్రదర్ అంటే నువ్వు మొదటి ట్రేడ్లో 10,000 ప్రాఫిట్ అనేది కొట్టినప్పుడు, ఎంతో కొంత ప్రాఫిట్ అనేది కొట్టినప్పుడు నెక్స్ట్ తీసుకున్న పోయే ట్రేడ్ అనేది నీకు ప్రాఫిట్ రావద్దు, లాస్ కూడా ఎక్కువ రావద్దు. ప్రాఫిట్ ఎక్కువ రావద్దు, లాస్ ఎక్కువ రావద్దు. అంటే ఏం చేయాలి బ్రదర్ అంటే ఆప్షన్ హెడ్జింగ్ అనేది చేయాలి. ఆప్షన్ సెల్లింగ్లోనన్నా ట్రేడ్ తీసుకోవాలి, లేదా ఆప్షన్ బయింగ్తో హెడ్జింగ్ చేసి ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఒక 100 ప్రీమియం ఉన్నది నేను కొందాం అనుకుంటున్నాను. ఓకే, కాల్ ఆప్షన్ అనేది బై చేద్దాం అనుకుంటున్నాను, మార్కెట్ అప్ సైడ్ పోతుందని చెప్పేసి అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి బ్రదర్ అంటే ఇంకొక 60 దగ్గర ఉన్న రూపాయలది సెల్ చేయాలి. ఓకే, 1 lakh క్యాపిటల్ కనుక ఉన్నట్టయితే ఇది వర్కౌట్ అవుతుంది. లేకపోతే దగ్గర ఉన్నది కూడా సెల్ చేయొచ్చు. ఓకే, 80 రూపాయల దగ్గర ఉన్నది కూడా సెల్ చేయొచ్చు. ఏమవుతుంది దీనివల్ల అంటే లాస్ అనేది ఫిక్స్ అయిపోతుంది. లాస్ అనేది ఫిక్స్ కావడం వల్ల ట్రేడ్ తీసుకున్నట్టు ఉంటుంది, ట్రేడ్ రన్నింగ్లో ఉన్నట్టు ఉంటుంది, మైండ్కు రిఫ్రెష్ ఉంటుంది, ఎందుకంటే చేతికి దూలు ఉంటుంది కదా, మాటికి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, అది ఎక్స్పైర్ వరకు కూడా ఉంచచ్చు. లాస్ అనేది ఫిక్స్, ప్రాఫిట్ అనేది ఫిక్స్ హెడ్జింగ్లో. కాబట్టి మనకు ట్రేడ్ గులగుల పెడుతున్నాయి చేతులు. కాబట్టి ఏం చేస్తామంటే నెక్స్ట్ తీసుకున్న పోయే ట్రేడ్లు పెద్దగా లాస్ రాకుండా, పెద్దగా ప్రాఫిట్ రాకుండా కనుక తీసుకుంటే దీని నుంచి తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు వచ్చిన ప్రాఫిట్ మనం ఇంటికి కొంట పోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఒకటోది అయిపోయింది, ఇది రెండోది అయిపోయింది. మూడోది ఏంటి బ్రదర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది కూడా మీరు చెయ్యకపోతే ఇక మిమ్మల్ని ఎవడు కావాలేడు ఓవర్ ట్రేడింగ్ నుంచి. ఏంది బ్రదర్ మరి అంటే సోయి డీమార్ట్ అకౌంట్లో వేసి ఎగరగొడుతున్నా టక రోజుకు 10,000 20,000 ఎగరగొడుతున్నాం కదా,
ఆ పైసలు నేను కష్టపడి తెచ్చిన పైసలు రా భయ్ అని చెప్పేసి సోయి అనేది తెచ్చుకోవాలి ఆ మైండ్లో. అవి నా పైసలే, నేను జీతం చేసి వచ్చిన పైసలే, నేను జాబ్ చేసి వచ్చిన పైసలే, నేను వ్యవసాయం చేసి వచ్చిన పైసలే, నేను బిజినెస్ నుంచి తీసుకొచ్చిన పైసలే, నా సేవింగ్స్ పైసలు అవి, నా కష్టార్జిద్దామని చెప్పేసి మైండ్లోకి సోయి అనేది తెచ్చుకుంటే ఓవర్ ట్రేడింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సోయి తెచ్చుకోకుండా నువ్వు డిసిప్లిన్ అనేది అసలు లేదు బ్రదర్ అంటే ఇక నేను ఎవడో కాపాడలేడు. అవుటే నీ పనిగా నువ్వు ట్రేడింగ్కో పనికిరావని చెప్పేసి అర్థం. నీ అంతటా నీకు సోయి వచ్చి బంద్ చేయాలి, లాస్ట్ అయితే అది అంతకుమించి ఇంకోటి లేదు. ఓకే, అస్తే పోతే అనే మెంటాలిటీ అనేది డెవలప్ అవుతుంది ఆప్షన్ బయింగ్లా. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఆప్షన్ బయింగ్లో కంటిన్యూగా ప్రాఫిట్ చేయాలంటే దునియా ఎక్స్పీరియన్స్ కావాలి, నాలెడ్జ్ అనేది కావాలి. ఆప్షన్ సెల్లింగ్లో కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది, డబ్బులు ఉంటే సరిపోతుంది, కంటిన్యూగా కన్సిస్టెన్సీగా ప్రాఫిట్లు అనేది తీయచ్చు. మన పేదల దగ్గర ఏమి ఉన్నాయి కాబట్టి దీంట్లోకి దుంగుతారు, లైక్లు సంకనాకిసుకుంటారు. ఓకే, ఈ ఓవర్ ట్రేడింగ్, ఈ ఎమోషన్స్ కంట్రోల్ కావు, ఏదైనా తప్పు చేస్తున్నానని చెప్పేసి భయం అవుతుంది, అనవసరంగా దిగిన ట్రేడింగ్లో అని చెప్పేసి భయం అవుతుంది. ఇవన్నీ కథలు అనేది డెవలప్ అయ్యి కొంతమంది పెద్ద మొత్తంలో లక్షలు 2 లక్షలు కోల్పోయిన తర్వాత అది ఇట్లా కాదని చెప్పేసి లాస్ట్ ప్రయత్నం చేస్తా చెప్పేసి అందుకే 2-3 లక్షలు ఉంటే అది కూడా టక్కన పెట్టేస్తాడు. ఒకటే ఎక్స్పైరీలో 10 రూపాయల ప్రీమియంలో 30-40 దాకా కొంటాడు, అది 10 నిమిషాలలో జీరో అయిపోతుంది. పోతాడు, ఒక తాడు కొనుక్కుంటాడు, సూసైడ్ చేసుకొని వస్తాడు. ఇదే విధంగా ఉంటుంది. ఓకే, మన సోయి అనేది మనకే ఉండాలి. ఆ డిమాట్ అకౌంట్లో వేసిన పైసలు మన 20 అనేది సోయి అనేది మనకుంటే ఓవర్ ట్రేడింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, ఇదే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఒక 10 మందికి షేర్ చేయండి. మరి నెక్స్ట్ కామెంట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.